ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో మనం 1858 భారత కౌన్సిల్ చట్టం గురించి చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం 1861 భారత కౌన్సిల్ చట్టం గురించి చెప్పుకుందాం. 1858 చట్టాన్ని మనం ఏమని పిలుస్తామంటే భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు మాగ్నా కార్టాగా పిలుస్తాం. భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు మాగ్నా కార్టా అని 1858 చట్టాన్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత 1858 కౌన్సిల్ చట్టం తర్వాత 1858 కౌన్సిల్ చట్టం తర్వాత 1861 భారత ప్రభుత్వ చట్టము కౌన్సిల్ చట్టము అనేటువంటి పేరుతోటి పిలుస్తున్నాం. 1861. మరి ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొని రావడం జరిగింది అనేటువంటి విషయానికి కనుక వచ్చినట్టయితే 1858 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి భారత ప్రభుత్వ చట్టము లేదా భారత కౌన్సిల్ చట్టం ఏదైతుందో ఇందులో మరి ఈ చట్టం తీసుకొని రావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలలో వ్యతిరేక భావం అనేటువంటిది రావడం జరిగింది. అంటే వ్యతిరేకత అనేటువంటిది ప్రారంభమైంది. ఎందుకంటే పాలనా వ్యవస్థలో మరి భారతీయులకు కూడా భాగస్వామ్యం కల్పించాలి అనేటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది. మరి ఇక ఇటువంటి పరిస్థితులలో అంటే భారత ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఈ వ్యతిరేకతను కొంతవరకు తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో 1858 చట్టం ఏదైతే ఉందో చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలనేటువంటి ఉద్దేశంతో 1861 సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టాన్ని తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. మరి ఈ చట్ట విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గురించి ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని ఏమంటున్నామంటే వికేంద్రీకరణకు నాంది అని చెప్పుకోవచ్చు. అంటే పాలనా వ్యవస్థలో వికేంద్రీకరణకు ఇది నాంది ప్రస్తావనగా లేదా తొలిమెట్టుగా చెప్పుకోవచ్చు అన్నట్టు. వికేంద్రీకరణకు తొలిమెట్టుగా 1861 భారత కౌన్సిల్ చట్టాన్ని గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడే మరొక విషయం ఏంటంటే 1773 చట్టం ఏదైతే ఉందో ఇది కేంద్రీకరణకు తొలిమెట్టిది. అదేవిధంగా 1833 చట్టం అనేటువంటిది కేంద్రీకరణకు తుదిమెట్టు. అదేవిధంగా 1861 భారత ప్రభుత్వ చట్టం అనేటువంటిది వికేంద్రీకరణకు నాంది లేదా వికేంద్రీకరణకు తొలిమెట్టు అని మనం చెప్పుకోవచ్చు. వికేంద్రీకరణకు తొలిమెట్టుగా ఈ చట్టాన్ని చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ముఖ్యాంశాలని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా మరి ఇంతకుముందుకు ఉన్నటువంటి పాలనా వ్యవస్థ పరిశీలించినట్లయితే ఇక్కడ శాసన అదేవిధంగా న్యాయ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని వేరు చేయడం అనేటువంటి జరిగింది. అంటే శాసన న్యాయ అధిపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని డివైడ్ చేయడం అనేటువంటి జరిగింది ఈ చట్టం ప్రకారం. అంతేకాకుండా 1773 ప్రకారము బొంబాయి మద్రాస్ ప్రెసిడెన్సీలు ఏవైతే ఉన్నాయో ఈ బొంబాయి మద్రాస్ ప్రెసిడెన్సీల యొక్క అధికారాలు అనేటువంటివి తగ్గించడం జరిగింది అని చెప్పుకున్నాం, లేదా అధికారాలు అనేటువంటివి రద్దు చేయడం జరిగింది. రెండింటి వీటిని ఏం చేశారంటే చట్టం ప్రకారం పునరుద్ధరించారు. అంటే 1773 ప్రకారము బొంబాయి మద్రాస్ ఏదైతుందో ఈ రెండు ప్రెసిడెన్సీల యొక్క అధికారాలు రద్దు చేయడం జరిగింది. రద్దు చేయబడ్డటువంటి వీటిని 1861 చట్టం ప్రకారం ఏం చేశారంటే అధికారాలు అనేటువంటివి
పునరుద్ధరించారు. తిరిగి మళ్ళీ అధికారాన్ని పునరుద్ధరించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ప్రముఖమైనటువంటి అంశం ఏంటంటే 1862 సంవత్సరంలో మద్రాస్, బొంబాయి, కలకత్తా ఈ 3 ప్రాంతాల్లో హైకోర్టులు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. 1862 సంవత్సరంలో మద్రాస్, బొంబాయి, కలకత్తా హైకోర్టుని స్థాపించడం అనేటువంటి జరిగింది. 1866 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు స్థాపన. 1866లో అలహాబాద్ హైకోర్టు అనేటువంటి స్థాపించబడింది. 62లో మాత్రం మద్రాసు, బొంబాయి, కలకత్తాల యొక్క 3 ప్రాంతాల్లో కూడా హైకోర్టులను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇది 1861 కౌన్సిల్ చట్టము వచ్చినటువంటి సందర్భంలో చేసినటువంటిదిగా చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో సభ్యుల సంఖ్య అనేటటువంటిది ఈ చట్టం రావడానికంటే ముందు 6 సభ్యులు ఉండేవారు. ఈ 6 సభ్యులని 12 సభ్యులుగా మార్చారు. అంటే 12 మంది సభ్యులుగా మార్చడం అనేటువంటిది జరిగింది. ఇందులో 6 అఫీషియల్ మెంబర్స్, 6 అన్అఫీషియల్ మెంబర్స్ 6, మొత్తం 12 మంది. ఈ అఫీషియల్ మెంబర్స్ ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు, అని అన్అఫీషియల్ మెంబర్స్ ఎవరు? భారతీయులు. అన్అఫీషియల్ మెంబర్స్ భారతీయులు. ఇక ఈ చట్టం ప్రకారం చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే భారత మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ కౌన్సిల్ని ఏర్పాటు చేయడంతో పాటుగా మరి అనధికార సభ్యులుగా 3 సభ్యులని తీసుకోవడం జరిగింది. ఎవరు? వైస్రాయి నామినేట్ చేశారు. అనధికార సభ్యులని నామినేట్ చేయడం జరిగింది. వారు ఎవరంటే పాటియాల రాజు అయినటువంటి నరేంద్ర సింగ్, సర్ దినకర్ రావు. పాటియాల రాజు అయినటువంటి నరేంద్ర సింగ్, సర్ దినకర్ రావు. అదేవిధంగా మరి ఎన్ఆర్ఎస్ రాజు నారాయణ సింగ్. పాటియాల రాజు అయినటువంటి నరేంద్ర సింగ్, దినకర్ రావులు, అదేవిధంగా బెనారస్ రాజు అయినటువంటి రాజనారాయణ సింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురుని మరి వైస్రాయ్, బ్రిటిష్ వైస్రాయి లేదా భారత వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఈ భారత వైస్రాయి ఈ ముగ్గురిని అనధికార సభ్యులుగా నామినేట్ చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మరి వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఈ వైస్రాయికి శాసన మండలితో సంబంధం లేకుండా ఈయనకు ఆర్డినెన్స్లు జారీ చేసేటటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ 6 నెలల పాటు అమల్లో ఉంటాయి. అంటే శాసన మండలితో సంబంధం లేకుండా గవర్నర్ జనరల్ లేదా భారత వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో భారత వైస్రాయి మరి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారాన్ని ఆయనకు అప్పగించడం అనేటటువంటి జరిగింది. భారత పాలనా వ్యవస్థకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారము భారత వైస్రాయికి ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ యొక్క కాల పరిమితి 6 నెలలు. ఇదే వ్యవస్థ రాను మన భారత ప్రభుత్వంలో అంటే భారత రాజ్యాంగంలో భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఈ ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారము మనకు రాష్ట్రపతిలో కనిపిస్తుంది. అంటే మనం భారత రాష్ట్రపతికి అప్పగించుకోవడం జరిగింది అన్నట్టు ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారాన్ని. ఇక అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే రాష్ట్రాలకు ఏవైతే ఉన్నాయో ఈ
రాష్ట్రాలకు అంటే లేదా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నూతనంగా ఏర్పాటైనటువంటి రాష్ట్రాలకు కౌన్సిల్స్ని ఏర్పాటు చేసేటువంటి అధికారం కూడా ఈ యొక్క వైస్రాయ్కి అప్పగించడం అనేటటువంటిది జరిగింది. ఇందులో భాగంగానే మరి పంజాబు, బెంగాలు, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లేదా ఈశాన్య సరిహద్దు ప్రాంతాలు, ఈ ఈశాన్య సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈశాన్య సరిహద్దు ప్రాంతాలకు, అదేవిధంగా బెంగాల్ ప్రాంతం, పంజాబ్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాలకు మరి నూతన కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా మరి ఈ భారత వైస్రాయ్కి స్థానిక అంశాల మీద వీటో అధికారం కూడా ఇవ్వడం జరిగింది. స్థానిక అంశాలపై వీటో అధికారం వైస్రాయ్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే స్థానిక అంశాలని వీటో చేసేటువంటి అధికారము ఈ యొక్క భారత వైస్రాయ్కి కల్పించడం జరిగింది. అంటే ఈ యొక్క వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఈ వైస్రాయ్కి పోర్టుఫోలియో విధానం అప్పగించడం అనేటువంటిది జరిగింది. పోర్టుఫోలియో విధానం అంటే ఏంది? మంత్రిత్వ శాఖల కేటాయింపు. క్యాబినెట్ విస్తరణ ఏదైతుందో ఈ క్యాబినెట్ను విస్తరించేటువంటి అధికారము ఈ యొక్క వైస్రాయ్కి ఇవ్వడం అనేటువంటి జరిగింది. మరి ఇక్కడ ఈ కాలంలో ఉన్నటువంటి వైస్రాయ్ ఎవరప్పుడు? లార్డ్ కానింగ్. కాబట్టి భారతదేశంలో పోర్టుఫోలియో వ్యవస్థని తీసుకొచ్చినటువంటి భారత వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది 1861 భారత ప్రభుత్వ చట్టము లేదా భారత కౌన్సిల్ చట్టం ప్రకారం తీసుకురాబడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. 1861 సంవత్సరంలో పోలీస్ చట్టం అనేటువంటిది తీసుకురాబడ్డది. మరి పోలీస్ చట్టం అనేటువంటిది తీసుకురాబడి 2012 సంవత్సరం నాటికి 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా మరి మీ రక్షణలో అనేటువంటి పేరుతోటి సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించడం జరిగింది. 1861 పోలీస్ చట్టం ఏదైతుందో ఈ పోలీసు చట్టం గురించి మరి కానిస్టేబుల్, ఎస్ఐ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరి ఈ చట్టం తర్వాత చెప్పుకోవాల్సినటువంటిది 1892 భారత ప్రభుత్వ చట్టము లేదా కౌన్సిల్ చట్టం అని చెప్తున్నాం. మరి చట్టాన్ని తీసుకొని రావడానికి గల ప్రధాన కారణాలు కనుక మనం పరిశీలించినట్టయితే 1861 సంవత్సరంలో తీసుకురాబడినటువంటి కౌన్సిల్ చట్టం ఏదైతే ఉందో ఈ కౌన్సిల్ చట్టంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలనేటువంటి ఉద్దేశము. అదేవిధంగా 1885 సంవత్సరంలో ఐఎన్సి ఏర్పాటు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏఓ హ్యూమ్ అనేటువంటి ఆంగ్ల అధికారి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. మరి ఎప్పుడైతే ఈ ఐఎన్సి అనేటువంటిది ఏర్పాటైందో భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో సభ్యులుగా చేరి మరి బ్రిటిష్ ప్రభుత్వం చేసేటువంటి పాలనా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడం, ప్రజల్ని చైతన్యవంతులు చేయడం వంటి ఆరంభించారు. దీనివల్ల ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను కొంతవరకు గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వము మరి 1892 సంవత్సరంలో ఒక కౌన్సిల్ చట్టాన్ని తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ ఐఎన్సి అంటున్నాం. ఈ ఐఎన్సి కొన్ని డిమాండ్స్ని పెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ముందు లేదా బ్రిటిష్ ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ని పెట్టడం అనేటువంటి జరిగింది. ఏమిటి ఈ డిమాండ్స్ అంటే అనధికార సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ అనధికార సభ్యులని నామినేట్ చేయడం కాకుండా ఎన్నుకోవాలి అని చెప్పింది. అంటే ఈ అనధికార సభ్యుల సంఖ్యను పెంచాలి, అంతేకాకుండా ఈ అనధికార సభ్యులని ఏం చేయాలి? నామినేట్ చేయడం కాకుండా ఎన్నుకునే విధంగా అంటే ఎన్నిక ద్వారా ఎన్నుకోవాలి అనేటువంటి డిమాండ్ పెట్టడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మరొక డిమాండ్ ఏంటంటే ఆ రోజుల్లో సివిల్ సర్వీస్ పరీక్షలు అనేటువంటివి ఇంగ్లాండ్లో నిర్వహిస్తూ ఉండేది. అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అనేటువంటివి రాయాలంటే భారతీయులు చదువుకున్నటువంటి వారు ఎవరైనా సరే ఇక్కడికి పోవాలి, ఇంగ్లాండ్కి పోయి అక్కడ పరీక్షలు రాసి రావాలి.
కాబట్టి అది అంతా మరి వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి కార్యక్రమం. కాబట్టి ఇంగ్లాండ్తో పాటుగా భారతదేశంలో కూడా సివిల్ సర్వీస్ పరీక్షలు రాసుకోవడానికి అనుమతిని ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ కూడా ఐఎన్సి బ్రిటిష్ ప్రభుత్వం ముందు పెట్టడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి డిమాండ్ విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే ఇక్కడ మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు అవకాశం ఇవ్వడమే కాకుండా మరి పాలనా వ్యవస్థ మీద అంటే పరిపాలనా వ్యవస్థలో భాగంగా మరి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని అంశాల మీద మరి ప్రశ్నించేటువంటి అవకాశం కూడా కల్పించాలని కోరడం జరిగింది. అంటే ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాల మీద బ్రిటిష్ పార్లమెంటులో ప్రశ్నించేటటువంటి అధికారం భారతీయులకు కల్పించాలి అనేటువంటి విషయాన్ని అడిగింది. అదేవిధంగా ఆర్థిక అంశాలపైన ప్రశ్నించేటువంటి అవకాశం కూడా కల్పించాలి అనేటువంటి డిమాండ్ని బ్రిటిష్ ప్రభుత్వం ముందుకు పెట్టింది. అంటే ఆర్థిక అంశాల మీద కూడా చర్చించేటువంటి అవకాశము భారతీయులకు కల్పించాలి అనేటువంటి డిమాండ్ కూడా ఐఎన్సి బ్రిటిష్ ప్రభుత్వం ముందు పెట్టడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా సైనిక ఖర్చులను తగ్గించాలి. విపరీతంగా సైనిక ఖర్చులు అనేటువంటివి పెరుగుతున్నాయి. సైనిక విషయాల్లో ఎక్కువ ఖర్చు పెడుతుంది బ్రిటిష్ ప్రభుత్వము. కాబట్టి ఈ ఖర్చులను కూడా తగ్గించాలనేటువంటి డిమాండ్ని పెట్టడం జరిగింది. ఈ యొక్క అంశాలన్నింటిని కూడా డిమాండ్స్ అన్నింటిని కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద పెడితే అప్పుడు వైస్రాయ్గా ఉన్నటువంటి లార్డ్ డఫ్రిన్ ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. లార్డ్ డఫ్రిన్ ఒక కమిటీ వేయడం జరిగింది. మరి ఈ కమిటీ కొంతవరకు ఈ షరతులు ఏవైతున్నాయో డిమాండ్స్ ఏవైతున్నాయో డిమాండ్స్ని పరిశీలన చేసి మరి అవి కల్పించడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఈ చట్టం ద్వారా తీసుకురాబడేటువంటి మరి అంశాల్లో ముఖ్యాంశాలు కనుక మనం పరిశీలించినట్టయితే చట్టం ద్వారా తీసుకురాబడేటువంటి మరి ముఖ్యాంశాలను కనుక పరిశీలించినట్టయితే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతుందో ఈ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య అనేటువంటిది 10 నుంచి 16 మధ్యన 10 నుంచి 16 మంది మధ్యన ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మరి దీంట్లో చూసినట్లయితే అనధికార సభ్యులు ఉంటారు. అదేవిధంగా అఫీషియల్ మెంబర్స్ ఉండేటువంటి విధంగా నిర్మాణం అనేటువంటిది చేయడం జరిగింది. మరి దీంట్లో కనుక చూసినట్లయితే ముఖ్యంగా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సభ్యులుగా కొంతమంది భారతీయులను తీసుకోవడం జరిగింది. దాదాబాయి నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, అదేవిధంగా ఫిరోజ్ షా మెహతా, రాస్ బిహారీ ఘోష్, బిల్గ్రామి, దాదాబాయి నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, రాస్ బిహారీ ఘోష్, బిల్గ్రామి, అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే వంటి వాళ్ళని మరి అనధికార సభ్యులుగా తీసుకోవడం అనేటువంటిది జరిగింది కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి. ఇందులో సభ్యుల సంఖ్య 10 నుంచి 16 మంది, అంటే 10 మందికి తగ్గకూడదు, 16 మందికి మించకుండా ఈ యొక్క చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇందులో 9 మంది అఫీషియల్ మెంబర్స్ కూడా ఉంటారు. 9 మంది అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. ఆ 9 మంది కూడా ఎవరు ఉంటారంటే బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. మరి ఈ విధంగా కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మరి అనధికార మెంబర్స్ని లేదా అనధికార సభ్యులని నియమించేటువంటి సందర్భంలో వైస్రాయ్ ఏం చేశారంటే రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా రాష్ట్ర శాసన మండలి యొక్క అభిప్రాయాన్ని, అదేవిధంగా బెంగాల్ కామర్స్ ఆఫ్ ఛాంబర్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క
సలహా మేరకు వైస్రాయి వీళ్ళని ఎంపిక చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎన్నుకునేటువంటి విధానం పరోక్ష పద్ధతిలో ఎన్నుకునేటువంటి విధానము, పరోక్ష ఎన్నిక విధానం అనేటువంటిది దీని ద్వారా అమలులోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర శాసన మండలి లేదా దీన్ని ఏమంటున్నాము, రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్. రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటున్నాము. దీంట్లో సభ్యుల సంఖ్య అనేటువంటిది 8 నుంచి 20కి మధ్య, అంటే 8 మందికి తగ్గరాదు, 20 మందికి పెరగరాదు. అంటే 20 మంది కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, 8 మంది కంటే తక్కువ ఉండడానికి వీలు లేకుండా ఈ యొక్క రాష్ట్ర శాసన మండలిని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇందులో సభ్యులను నియమించేటువంటి సందర్భంలో జిల్లా బోర్డులు ఏవైతే ఉన్నాయో జిల్లా బోర్డులు, అదేవిధంగా మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు, వీటి యొక్క మరి అనుమతి మేరకు అనుమతిని తీసుకొని ఇటు అనుమతి మేరకు మరి ఇందులో సభ్యుల సంఖ్యని నియమించడం అనేటువంటి జరుగుతుంది. ఎవరు? వైస్రాయి నియమిస్తాడు. ఆ కాలంలో కనుక మనం చూసినట్లయితే బొంబాయి ప్రాంతంలో ఈ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో 8 మంది ఉండేవాళ్ళు. అవధ్ యొక్క శాసన మండలిలో 15 మంది, అదేవిధంగా మద్రాస్ 20 మంది, బెంగాల్ 20 మంది. ఇట్లా మరి లెజిస్లేటివ్ కౌన్సిల్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతుందో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ విధంగా సభ్యులు అనేటువంటి వాళ్ళు ఉండేటువంటి వారు. అంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్, రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతుందో ఈ యొక్క నిర్మాణాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఈ యొక్క చట్టం ద్వారా. ఇక అంతేకాకుండా ఈ చట్టం ద్వారా కనుక మనం ముఖ్య అంశాలు కనుక పరిశీలించినట్లయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరి కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశము ఈ యొక్క అనధికార సభ్యులు ఎవరైతే ఉన్నారో అనధికార సభ్యులకు కల్పించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక షరతు ఏంటంటే 6 రోజుల ముందు ఈ యొక్క వైస్రాయ్ యొక్క అనుమతిని తీసుకోవాలి. ఎప్పుడు 6 రోజుల ముందుగా వైస్రాయ్ యొక్క అనుమతిని తీసుకొని కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సభ్యులు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయాల మీద ప్రశ్నలు అడగవచ్చు. అదేవిధంగా ఆర్థిక అంశాల మీద చర్చించేటటువంటి అధికారాన్ని కూడా లేదా అవకాశాన్ని కూడా మరి అనధికార సభ్యులకు లేదా భారతీయులకు కల్పించడం అనేటువంటి జరిగింది. అంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మరి ఆర్థిక అంశాలపై చర్చించేటటువంటి అవకాశం మాత్రమే, ఆర్థిక అంశాల మీద చర్చించేటువంటి అధికారము, ప్రశ్నించేటువంటి అధికారము లేదు. అంతేకాకుండా ఓటు హక్కు అనేటువంటిది కూడా ఇక్కడ లేదు. ఏవైనా ఆర్థిక అంశాల మీద చర్చించేటువంటి అవకాశం మాత్రము ఇక్కడ భారతీయులకు కల్పించబడ్డది అనేటువంటి విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాల మీద ప్రశ్నలు అడగవచ్చు. కానీ గవర్నర్ యొక్క లేదా వైస్రాయ్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి 6 రోజుల ముందుగా. ఆర్థిక అంశాల మీద చర్చించేటువంటి అధికారం కూడా ఇక్కడ కల్పించడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ మనం ప్రధానంగా ఆర్థిక అంశాలు అంటున్నాం. ఆర్థిక అంశాలకు సంబంధించి బడ్జెట్, భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి జేమ్స్ విల్సన్. అంటే భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తొలి వ్యక్తి జేమ్స్ విల్సన్ 1860. అంటే తొలిసారిగా భారతదేశంలో 1860 సంవత్సరంలో బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టబడింది. అంటే ఇది అఫీషియల్ అనేటువంటిది కాదు. బడ్జెట్ అనేటువంటిది ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటిది. ఈ బడ్జెట్ అనేటువంటిది 1860 సంవత్సరంలో జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన
తొలి భారతీయుడు. బ్రిటిష్ పార్లమెంటుకు ఎంపికైనటువంటి తొలి భారతీయుడు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు దాదాబాయి నౌరోజీ 1892. ఇది 1892 భారత ప్రభుత్వ చట్టము లేదా భారత కౌన్సిల్ చట్టంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు 1858, 1861, 1892 ఈ 3 కౌన్సిల్ చట్టాల గురించి చెప్పుకోవడం జరిగింది. 3 కౌన్సిల్ చట్టాలు 58, 61, 92 ఈ 3 కౌన్సిల్ చట్టాల గురించి చెప్పుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ చట్టం అనంతరము 1909 సంవత్సరంలో ఈ చట్టం 1892 తర్వాత 1909 సంవత్సరంలో మరొక చట్టం తీసుకొని రావడం జరుగుతుంది. ఆ చట్టాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం.